వారే వా ఏం సినిమా ఈ సినిమా చూసిన తర్వాత నా మైండ్ బ్లాంక్ అయింది అనుకోండి. 2 రోజుల పాటు ఈ సినిమానే నా కళ్ళ ముందు కదలాడింది. ఈ కొరియన్ల బ్రెయిన్ ఏందో కానీ అబ్బబ్బబ్బా మనసును దోచేశారనుకోండి. సినిమా చూస్తుంటే మధ్యలో సుస్సుకు కూడా లేవబుద్ధి కాలేదు. ఇలాంటి ట్విస్టులు ఉన్న సినిమాలు మన ఛానల్లో చాలానే ఉన్నాయి, కానీ ఇది ఇంకా డిఫరెంట్ గా ఉంటుంది. వన్ లైనర్ ఏంటంటే హీరోకు టైం ట్రావెల్ చేసే మాత్రలు దొరుకుతాయి. వాటి ద్వారా చనిపోయిన తన ప్రేయస్ ని ఒకే ఒకసారి చూడాలని అనుకుంటాడు. ఆ తర్వాత తన జీవితంలో ఎన్నో ట్విస్టులు టర్న్స్ కలుగుతుంటాయి. క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ ఉంటుంది, అది ఇంకా అదిరిపోతుంది. ఈ కొరియన్ సినిమా పేరు విల్ యూ బి దేర్. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో 2015లో కంబోడియాను చూపించారు. వరదలు రావడం వల్ల చాలా గ్రామాలు మునిగిపోయాయి. ప్రజలంతా జబ్బులు పడ్డారు. వారిని కాపాడడం కోసం డాక్టర్లు వెళ్లారు. ఈ డాక్టర్ల టీంలోనే సినిమా హీరో హాన్ ఉన్నాడు. వైద్యం చేసిన తర్వాత హెలికాప్టర్ల ద్వారా అంతా వెళ్తున్నారు. ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఇదే చివరి హెలికాప్టర్. చివరగా హీరో ఎక్కబోతుంటే ఆ గ్రామానికి చెందిన ముసలాయన వచ్చి చేతిలో పిల్లాన్ని పట్టుకుని నా మనవణ్ణి కాపాడండి అని అడిగాడు. కానీ చివరి హెలికాప్టర్ కావడం వల్ల దిగి వైద్యం చేయడానికి ఏ డాక్టరు ముందుకు రావట్లేదు. కానీ హీరో హ్యాన్ తన కిట్ తీసుకుని హెలికాప్టర్ దిగాడు. అతన్ని వదిలేసి హెలికాప్టర్ వెళ్లిపోయింది. కొంచెం సేపట్లోనే హీరో ఆ పిల్లాడికి వైద్యం చేసి అతన్ని కాపాడాడు. హీరో బయటకు వచ్చి స్మోక్ చేస్తున్నాడు. ఇతడు ఒక చైన్ స్మోకర్. అప్పుడు ఆ తాత పక్కకు వచ్చి కూర్చున్నాడు. అప్పుడు హీరో ఆ తాతను అడుగుతున్నాడు, ఈ బాబు ఎవరు, మీ మనవడా అని అంటుంటే లేదు కొంతసేపటి క్రితమే నేను ఆ బాబును అడవిలో కనిపెట్టానని చెప్పాడు. ఆ బాబును మీరిప్పుడు కాపాడారు, మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు తెలియట్లేదు. ఇలా చెప్పుకుంటూనే హీరో ముఖాన్ని చూశాడు. అప్పుడు హీరో ముఖంలో ఒక బాధ కనిపించింది. హీరోని చూస్తూ మీకు ఏదైనా నెరవేరిన కోరిక ఉందా, అది నాకు చెప్పండి అని తాత అంటున్నాడు. ఆ మాట వినగానే హీరో శోకంగా నాకేమి కోరికలుంటాయి, నెరవేరని ఒకే ఒక కోరిక మాత్రం ఉంది. నేను చావడానికి ముందు ఒకే ఒక ముఖాన్ని చూడాలని కోరుకుంటున్నా అంటున్నాడు. అప్పుడు ఆ తాత చిన్న బాటిల్ లాంటిది తీసి హీరోకి ఇచ్చాడు. దాంట్లో చూస్తే గోల్డెన్ కలర్ టాబ్లెట్స్ ఉన్నాయి. సీన్ కట్ చేసి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తున్నారు. 30 ఏళ్ల క్రితం అంటే 1985లో చూపించారు. సియోల్ లో ఉన్న ఒక అక్వేరియం ను చూపించారు. అక్కడ ఒక లేడీ అక్వేరియం లో ఉన్న డాల్ఫిన్లను సూపర్ గా ట్రైనింగ్ చేస్తోంది. ఈమెనే ఈ సినిమా హీరోయిన్. ఈమె పేరు యాన్. డాల్ఫిన్లకు ట్రైనింగ్ ఇచ్చే మొట్టమొదటి ఫీమేల్ ట్రైనర్ ఈమెనే. సూపర్ గా ట్రైనింగ్ ఇస్తూ ఆ షోను నడుపుతోంది. అక్కడున్న ఆడియన్స్ అంతా చాలా సంతోషంగా క్లాప్స్ కొడుతూ ఆ షోను చూస్తున్నారు. ఆ ఆడియన్స్ మధ్యలో ఒకడు మాత్రం నిద్రపోతూ కనిపించాడు. ఇతడు వేరెవరో కాదు, కొంచెం సేపటి క్రితం 2015లో హీరోని చూసామే, అతడే ఇతడు. హీరో యొక్క యుక్త వయసును అంటే 1985కు సంబంధించింది చూపిస్తున్నారు. షో అయిపోయిన తర్వాత ప్రేక్షకులంతా వెళ్లిపోయారు. అప్పుడు హీరోయిన్ అతని దగ్గరికి వచ్చి హాన్ లేక ఇప్పటికే చాలా ఆలస్యమైంది, వెళ్దాం పదా అంటోంది. యాక్చువల్ గా వీళ్ళిద్దరు లవర్స్. ఇది ప్రతిరోజు ఇలాగే జరుగుతున్న విషయమే. హాన్ ఒక డాక్టర్. నైట్ షిఫ్ట్ ముగించుకుని ఇక్కడికి వచ్చాడు. ఎప్పుడు ఇక్కడికి వచ్చాడంటే ఇలాగే పడుకుంటాడు. ఆ షోలో అతడు పడుకోవడంతో హీరోయిన్ అతన్ని చూస్తూ కోపడుతోంది. అప్పుడు అతడు క్యూట్ గా ఆమెను బతిమలాడుతూ ఆమె వెనకే వెళ్తున్నాడు. కానీ హీరోయిన్ అతన్ని పట్టించుకోకుండా తన పాటున తను వెళ్లి ఒక బస్సులో కూర్చుంది. అతడు కూడా ఆమె వెనకే వెళ్లి వెనక సీట్ లో కూర్చున్నాడు. ఐఎమ్ సారీ అన్నట్లు వెనక నుంచి చేతులతో చూపిస్తున్నాడు. కొంచెం సేపు ఆమె బెట్టు చేసింది. ఆ తర్వాత ఇద్దరు కలిసిపోయారు. హీరో చేతికి చిన్న దెబ్బ తగిలింది. అది చిన్న గాయమే, కానీ ఆమె చాలా ఫీల్ అవుతోంది. పరిగెత్తుకుంటూ వచ్చి నువ్వే ఒక డాక్టర్వి, నీకు ఇలా గాయాలు కావడం కరెక్టేనా అంటోంది. హీరోకు ఏమన్నా అయితే ఈమె తట్టుకోలేదు. హీరో కూడా అంతే, ఆమెకు ఏదైనా అయితే ఇతడు తట్టుకోలేడు. వీరిద్దరి మధ్య ఇలాంటి ఒక లవ్ ఉన్న విషయం మనకు చూపించారు. సీన్ కట్ చేసి ఆ రోజు రాత్రి రైల్వే స్టేషన్ ను చూపించారు. యాక్చువల్ గా హీరో యొక్క ఊరు పేరు బూసాన్. అతడు ఏదో ఒక పని విషయంగా అక్కడికి వెళ్తున్నాడు. అప్పుడు స్టేషన్ కి హీరోయిన్ వచ్చింది. నీకు ఒక విషయం చెప్పాలని అంటోంది. మన ఇద్దరం పిల్లల్ని కద్దామా అని అడిగింది. ఆ మాట వినగానే హీరో స్టన్ అయిపోయాడు. ఆమె ముఖంలో చాలా ఎమోషన్స్ ను అతడు గమనిస్తున్నాడు. అప్పుడు అతడు ఏమంటున్నాడంటే మొదట నేను ఇప్పుడు ఊరికి వెళ్తున్నాను, అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు కాల్ చేసి చెప్తా అన్నాడు. అప్పుడు యాన్ ముఖాన్ని చూపించారు. ఆమె చాలా సంతోషంగా ఉంది. ఆ సంతోషం కంటే కూడా హీరోపై ప్రేమే ఎక్కువ కనిపిస్తోంది. హీరో కూడా చాలా ప్రేమగా ఆమెకు బాయ్ చెప్పి వెళ్తున్నాడు. హీరోయిన్ తను పనిచేసే చోటుకు వచ్చింది. ఆమె ఫ్రెండ్ అడుగుతోంది ఏమైంది
చెప్పావా అని. నవ్వుకుంటూనే వాడు కాల్ చేస్తానని చెప్పాడు అంటోంది. అప్పుడు ఆమె కాలు కింద ఒక బాక్స్ ఉండడం గమనించింది. ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక చిన్న కుక్క పిల్ల ఉంది. ఇదేంటి అని ఆ ఫ్రెండ్ ని అడుగుతుంటే, నా పిల్లలు అడిగారని చెప్పి దీన్ని కొన్నాను, కానీ పిల్లలేమో 24 గంటలు కార్టూన్సే చూస్తుంటారు, తప్పకుండా వాళ్ళైతే ఈ డాగును చూసుకోలేరు, అందువల్ల నువ్వే నాకు గుర్తుకు వచ్చావు, నువ్వు తప్పకుండా దీన్ని పెంచుకుంటావని నీకోసం తీసుకొచ్చా అని చెప్తాంది. సీన్ కట్ చేసి సియోల్ కు వచ్చిన హీరోని చూపించారు. ట్రైన్ దిగగానే బయటకు వచ్చి స్మోకింగే చేస్తున్నాడు. ఈ కాలం నుంచే అతడు చైన్ స్మోకర్ లా ఉన్నాడు. సిగరెట్ తాగుతూనే హీరోయిన్ కు ఫోన్ చేస్తున్నాడు. కాల్ చేస్తుంటే పక్క నుంచి డమాలన ఒక సౌండ్ వచ్చింది. ఏంట్రా అని హీరో అక్కడికి వచ్చి చూశాడు. చూస్తే అక్కడ ఒక వయసు అయిపోయిన వ్యక్తి కాలు జారి కింద పడ్డట్లున్నాడు. అతనికి చేయి సాయంగా ఇచ్చి హీరో లేపాడు. ఇప్పుడే మనకు ఒక పెద్ద షాక్ ఇచ్చారు. అదేంటంటే ఇంతసేపు హీరో యొక్క ఫ్లాష్ బ్యాక్ ని మనం చూస్తున్నాం కదా, కానీ ఫ్లాష్ బ్యాక్ లోకి ప్రస్తుతం ఉన్న హీరో వచ్చాడు. పెద్ద హీరో లేచి చూస్తే చిన్న వయసులోని తన రూపాన్ని చూశాడు. అది తనే అని బాగా తెలుసు. తనని తాను చూసుకుని ఆశ్చర్యపోయాడు. కానీ చిన్న వయసు హీరోకు మాత్రం ఇతడు తెలియట్లేదు. ఎవరో ముసలాయనే అనుకుంటున్నాడు. ఏంటి పెద్దాయనా, అంతా బాగానే ఉన్నావా అంటున్నాడు. ఈ పెద్ద హీరోకు ఏమీ అర్థం కావట్లేదు. తను ఎక్కడున్నాడో ఏమి చేస్తున్నాడో తెలియట్లేదు. చిన్న హీరో కచ్చిపిస్తే అది తన ముఖానికి పెట్టుకుని భయంతో పరిగెత్తాడు. సీన్ కట్ చేస్తే పెద్ద హీరో ఫ్లైట్ లో ఉన్నాడు. బాత్రూమ్ లో కళ్ళు తెరిచాడు. ఆ తర్వాత తన సీట్ కు వచ్చి కూర్చున్నాడు. అప్పుడే తన చేతిలో ఉన్న టాబ్లెట్ బాటిల్ ను చూశాడు. ఆ తాత ఇచ్చిన మాత్రను అతడు వేసుకున్నాడు. అందువల్లే 30 ఏళ్లు వెనక్కి వెళ్లి తనను తాను చూసుకున్నాడు. సీన్ కట్ చేస్తే హీరో హాస్పిటల్లో ఉన్నాడు. ఒక స్కాన్ రిపోర్ట్ ను చూస్తున్నాడు. అప్పుడు హీరోతో పాటు పనిచేసే ఒక డాక్టర్ వచ్చాడు. అతడు కూడా ఆ స్కానింగ్ రిపోర్ట్ ను చూశాడు. ఇదేంటి క్యాన్సర్ ఇలా ముదిరిపోయింది, 6 నెలల కంటే ఎక్కువ బతకనట్లున్నారే అంటున్నాడు. ఇది ఎవరిది, మీ ఫ్రెండ్ దా అని అడుగుతుంటే అప్పుడే హీరో యొక్క ఫ్రెండ్ గురించి తెలుస్తోంది. యాక్చువల్ గా హీరోకు లంగ్ క్యాన్సర్ ఉంది. ఇన్నాళ్ల వరకు అతడు ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. అవునవును, నా ఫ్రెండ్దే అని సర్ది చెప్పాడు. మీ ఫ్రెండ్ అంటే టాయ్ అతడా అని ఆ డాక్టర్ అడిగాడు. యాక్చువల్ గా హీరో బెస్ట్ ఫ్రెండ్ పేరే టాయ్. టాయా, వాడి ఆయుష్ గట్టిది, వాడు ఇంకా 60 ఏళ్లు బతికి ఉండి నన్ను హింసిస్తూనే ఉంటాడు అని హీరో అంటున్నాడు. అయ్యో, నువ్వు టాయ్ అనగానే నాకొక విషయం గుర్తుకు వచ్చింది, వాడిని కలుస్తానని చెప్పాను. సరే నేను వెళ్తాను అని హీరో వేగంగా వెళ్తున్నాడు. హాన్, టాయ్ ఇద్దరు చిన్న వయసులోంచే ఫ్రెండ్స్. వీళ్ళు తరచుగా ఇలా మీట్ అవుతుంటారు. ఇప్పుడు బీచ్ లో కూర్చుని ఏం మాట్లాడుకుంటున్నారంటే హీరో అన్ని విషయాలు చెప్తున్నాడు. తను కంబోడియాకు వెళ్ళింది, అక్కడ ఒక బాబుకు వైద్యం చేసింది, ఒక తాత మాత్రలు ఇచ్చింది, ఆ మాత్ర వేసుకుని 30 ఏళ్ల క్రితం వెళ్లి తనను తాను చూసుకున్న విషయం కూడా చెప్పాడు. ఇదంతా చెప్తుంటే ఆ ఫ్రెండ్ నవ్వుతున్నాడు. ఏంట్రా పొద్దున్నే మధు కొట్టావా, అయినా కూడా నువ్వు చెప్పిన కథ బాగుందిరా అంటున్నాడు. సరే నువ్వు 30 ఏళ్ల క్రితం నిన్ను నువ్వు చూసుకుని ఉన్నావు కదా, వాడికి చెప్పావా చివరి వరకు నేను ఒంటరిగానే ఉంటానని అని నవ్వుతున్నాడు. అప్పుడు హీరో ముఖాన్ని చూపించారు. అతడు శోకంగా ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. సరే ఇంతకీ ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు అని ఆ ఫ్రెండ్ అడుగుతుంటే ఒకే ఒకసారి యాన్ ను చూడాలి అంటున్నాడు. అప్పుడు టాయ్ హీరోని చూస్తూ, రే నువ్వింకా ఆమెను మర్చిపోలేదా, 30 ఏళ్ళు అవుతోందిరా, ఇంకా ఆమెనే తలుచుకుంటున్నావా అంటున్నాడు. ఇప్పుడు సీన్ కట్ చేసి 30 ఏళ్ల క్రితం ఏం జరిగిందనేది చూపిస్తున్నారు. తన ఫ్రెండ్ తో తరచుగా ఇలాగే బీచ్ లో కూర్చుని హీరో మాట్లాడేవాడు. అప్పుడు చిన్న వయసులో ఉన్న టాయ్ ని చూపించారు. యాక్చువల్ గా ఇతడు ఒక పోలీస్ ఆఫీసర్. అప్పుడు చేతిలో ఒక ఆరెంజ్ ను పట్టుకుని, రే బావా నాకు ఈ పోలీసు ఉద్యోగం నచ్చట్లేదురా, నాకంటూ ఊర్లో కొంత ల్యాండ్ ఉంది, అక్కడికి వెళ్లి ఆరెంజ్ తోటలు పెట్టుకుని బతకాలని ఉందిరా అంటున్నాడు. అప్పుడు హీరో యొక్క ముఖాన్ని చూశాడు. అతని ముఖం వాడిపోయినట్లుంది. రే నువ్వు ఊరు నుంచి వచ్చినప్పటి నుంచి సరిలేవు, ఏమైందిరా అని అడుగుతున్నాడు. అప్పుడే హీరోయిన్ పిల్లల్ని కందామా అని అడిగింది కదా, ఆ విషయం ఫ్రెండ్ కు చెప్పాడు. రే మీరు 7 ఏళ్లుగా లవ్ చేసుకుంటున్నారు, ఇదే కరెక్ట్ టైం, ఇక పెళ్లి చేసుకోనరా అంటున్నాడు. అప్పుడు కూడా అతడు కొంచెం వెనక ముందు ఆడుతున్నాడు. ఎందుకంటే పిల్లల్ని కనడం ఇతనికి ఇష్టం లేనట్లుంది. కానీ దానికి కారణం ఏముందో ఇప్పుడు చెప్పలేదు. ఇక కొంచెం సేపట్లో వెళ్ళబోయే ముందు హీరో ఏం చెప్తున్నాడంటే, రే నిన్న రైల్వే స్టేషన్ లో ఒక ముసలాయనను చూశానురా, అతని పేరు కూడా నా పేరే, అతన్ని చూస్తే ఒకలాగా అనిపించింది, ఎక్కడో చూసినట్లు అనిపించిందిరా అంటుంటాడు. అసలు ఏంటి విషయం, ఎవరు నువ్వు అని అడుగుదామని అనుకుంటే బాత్రూమ్ లోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. ఇప్పుడు వయసు అయిపోయిన హీరో గురించే తన ఫ్రెండ్ కు చెప్పాడు. సీన్ కట్ చేసి వయసు అయిపోయిన హీరోను చూపించారు. నేరుగా ఇంటికి వచ్చాడు. తన కూతురుకు కాల్ చేశాడు. హీరోకు ఒక కూతురు ఉంది. ఆమె వేరే ఊర్లో చదువుకుంటోంది. ఏమ్మా ఎలా ఉన్నావు, బాగున్నావా, తిన్నావా అని ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూనే ఉన్నాడు. అప్పుడు సడన్ గా అతనికి దగ్గొచ్చింది, రక్తం కూడా పడుతోంది. వెంటనే ఫోన్ కట్ చేసి బాగా
దగ్గుతున్నాడు. ఆ బ్లడ్ ను చూడగానే ఇతనికి ఒక విషయం అర్థం అవుతోంది. ఎందుకంటే ఇంకా అతడు ఎన్నాళ్ళు ప్రాణాలతో ఉంటాడో అతనికే తెలియదు. అందువల్ల చాలా బాధగా వచ్చి ఆ తాత ఇచ్చిన టాబ్లెట్స్ ను చూస్తున్నాడు. రేపు కూడా నేను పోతే పోవచ్చేమో, అంతకంటే ముందు ఒక్కసారైనా నేను యాన్ను చూడాలి అనుకుంటున్నాడు. వెంటనే టాబ్లెట్ వేసుకున్నాడు. ఆ తర్వాత 30 ఏళ్ల క్రితం చూపించారు. హీరో ఇంటికి వెళ్తున్నాడు. అతని కోసం హీరోయిన్ వెయిట్ చేస్తోంది. చాలా సంతోషంగా వచ్చి ఆ కుక్క పిల్ల యొక్క బాక్స్ ని ఇస్తోంది. ఇకపై మన జీవితంలోకి కొత్తగా ఒకరు వచ్చారు, దాన్ని ఇకపై నువ్వే చూసుకోవాలి అని ఇస్తోంది. హీరో దాన్ని ఓపెన్ చేసి చూశాడు. చూస్తే లోపల ఒక పప్పి ఉంది. దీన్ని నేనెలా పెంచుతాను అని అంటుంటే, నువ్వు మాత్రమే దీన్ని పెంచట్లేదు, మనం ఇద్దరం కలిసి పెంచుదాం అంటోంది. నాకు షోకు టైం అయింది, నువ్వు ఇంటికి తీసుకెళ్ళు, నేను తర్వాత వస్తా అని చెప్పింది. హీరోయిన్ ఆ డాగ్ ను ఒక పొటాటో బాక్స్ లో తీసుకొచ్చి ఇచ్చింది. అందువల్ల హీరో ఏం చేశాడంటే, ఇకపై నీకు నేను పొటాటో అని పేరు పెడతా అని పొటాటో అని పిలుస్తున్నాడు. ఆ రాత్రంతా ఆ డాగుతో బాగా ఆడుకున్నాడు. బాగా నిద్రపోతున్నాడు. 12 గంటల సమయంలో ఎవరో డోర్ కొట్టినట్లు శబ్దం వచ్చింది. ఎవర్రా అని ఇతడు డోర్ ఓపెన్ చేసి చూస్తే ప్రెజెంట్ హీరో కనిపించాడు. అతన్ని చూడగానే యంగా ఉన్న హాన్ భయపడిపోతున్నాడు. ఆ రోజు స్టేషన్ లో చూసిన మనిషివే కదా నువ్వు, ఇక్కడేం చేస్తున్నావయ్యా, నీకేమైనా ప్రాబ్లమా, పిచ్చాసుపత్రి నుంచి తప్పించుకునేమైనా వచ్చావా అని భయపడుతున్నాడు. కానీ హీరో మాత్రం ఏమీ భయపడకుండా లోపలికి వచ్చాడు. 30 ఏళ్ల క్రితం నాటి తన రూమ్ ను చాలా ఆశ్చర్యంగా చూస్తున్నాడు. అప్పుడు యుక్త వయసులో ఉన్న హీరో, ఏమయ్యా నేను అరుస్తూనే ఉన్నాను, నువ్వు మాటే మాట్లాడట్లేదే అంటుంటాడు. అప్పుడు హీరో ఏం చెప్తున్నాడంటే, నేనే నువ్వు, నువ్వే నేను. ఈ మాట వినగానే, ఏంటి నువ్వు నేనా, మొదట నీ ఐడి కార్డ్ చూపించవయ్యా అని అడిగాడు. అప్పుడు హీరో కూడా ఐడి కార్డ్ తీసి చూపించాడు. చూస్తే ఒకే నేము ఒకే నెంబర్ ఉంది. ఏంటయ్యా రెండు ఒక్కటిగా ఉన్నాయి, నువ్వేమైనా ఫ్రాడ్ వా అంటుంటాడు. అప్పుడు ముసలి హీరో అక్కడ ఉన్న పప్పీని చూశాడు. పొటాటో, నిన్ను చూసి ఎన్ని రోజులైంది అని దాంతో గారాభంగా మాట్లాడుతున్నాడు. అది చూసిన చిన్న హీరో షాక్ అయ్యాడు. అరే కొంచెం సేపటి క్రితమే దీనికి నేను పొటాటో అని పేరు పెట్టాను, నీకెలా తెలుసయ్యా అని అడుగుతున్నాడు. ఎందుకంటే దానికి నేనే పేరు పెట్టా. అలా అతడు చెప్తుంటే, ఆహా నీతో మాట్లాడే అసలు పనే కాదు, మొదట పోలీసులకు ఫోన్ చేస్తా అని ఫోన్ తీసుకున్నాడు. అతడు డయల్ చేయబోతుంటే, ఎవరు టాయ్కే కదా ఫోన్ చేయబోతున్నావు, ఈ పాటికి వాడు ఫుల్లుగా మందు కొట్టి పడుకుని ఉండి ఉంటాడు, నువ్వెన్నిసార్లు కాల్ చేసినా వాడు రాడు అంటుంటాడు. అప్పుడు చిన్న హీరో, ఎవరయ్యా నువ్వు, నా గురించి బాగా తెలుసుకున్నావు, నా ఫ్రెండ్ గురించి కూడా తెలుసుకున్నట్లున్నావే. అతడు ఆశ్చర్యంగా అంటుంటే, నీకు ఇంకా అర్థం కాలేదా, నేనే నువ్వు, నువ్వే నేను అని అంటుంటాడు. చిన్న హీరో అసలు నమ్మడమే లేదు. నువ్వు నమ్మట్లేదు కదా, అయితే నీకు నాకు మాత్రమే తెలిసిన ఒక విషయం చెప్పనా అంటాడు. అప్పుడు జుట్టును పక్కకు తోసి అక్కడున్న గాయాన్ని చూపించాడు. ఇది ఎలా అయిందో చెప్పనా, నాన్న రోజు ఫుల్లుగా తాగి వచ్చి కొట్టినప్పుడు అయిన గాయం ఇది. ఇలా అతడు ఎమోషనల్ గా చెప్తుంటే చిన్న హీరో ఆశ్చర్యపోతున్నాడు. అప్పుడు పెద్ద హీరో ఏమంటున్నాడంటే, ఇదిగో చూడు, నేను ఇక్కడికి వచ్చింది నీతో ఆర్గ్యుమెంట్స్ చేయడానికి కాదు, ఆమెను చూడ్డానికి అంటున్నాడు. ఈ మాట వినగానే యంగ్ హీరోకు అర్థమైపోయింది. చెప్పు, నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావు, యాన్ గురించి మాట్లాడుతున్నావు అని కోప్పడుతున్నాడు. అప్పుడు పెద్ద హీరో దగ్గుతున్నాడు, రక్తం కూడా పడుతోంది. వెంటనే భయంతో అక్కడి నుంచి పరిగెత్తుతున్నాడు. కరెక్ట్ గా టైం అప్పుడు 12:20. 20 నిమిషాలు కాగానే చాలా వేగంగా వెళ్ళిపోయాడు. అప్పుడు యంగ్ హీరో సైకిల్ తీసుకుని అన్ని వీధులు తిరుగుతున్నాడు. ఎక్కడ్రా ఇతడు, ఎక్కడ దాక్కున్నాడు అని అతని కోసం వెతుకుతున్నాడు. కానీ హీరో ఇప్పుడు ప్రెజెంట్ టెన్స్ కు వచ్చాడు. ఇంకోవైపు పాస్ట్ టెన్స్ లో ఉన్న హీరో నేరుగా టాయ్ ని వెళ్లి కలిశాడు. అతడు జాలీగా తన గర్ల్ ఫ్రెండ్ తో ఉన్న క్రమంలో ఇతడు మధ్యలోకి వచ్చాడు. జరిగిందంతా చెప్తున్నాడు. రేయ్, నిన్న రైల్వే స్టేషన్ లో ఒక అతన్ని చూశానే, అతన్ని మళ్ళీ చూశాన్రా, అతడు 30 ఏళ్ల క్రితంకు వచ్చా అని చెప్తున్నాడు. ఇలా చిన్న హీరో చెప్తుంటే సీన్ కట్ చేసి ప్రెజెంట్ లో హీరోని చూపించారు. హీరో ఇప్పుడు ఒక క్యాల్కులేషన్ చేస్తున్నాడు. ఈ టాబ్లెట్ వేసుకుంటే 30 సంవత్సరాల క్రితంకు వెళ్ళగలుగుతున్నాడు. కానీ అక్కడ 20 నిమిషాలు మాత్రమే ఉంటున్నాడు. ఇదంతా హీరో లెక్కలు వేసుకున్న తర్వాత పాస్ట్ టెన్స్ చూపించారు. ప్రెజెంట్ హీరో పాస్ట్ కు వచ్చినప్పుడు అక్కడ అతడు తన లైటర్ వదిలేసి వెళ్ళాడు. అప్పుడు చిన్న హీరో ఏం ఆలోచిస్తున్నాడంటే, తప్పకుండా అతడు నేనే అయితే ఈ లైటర్ పై అతని చేతి ముద్రలు ఉంటాయి కదా, రెండు కూడా ఒకేలాగా ఉంటాయి అనుకుంటున్నాడు. ఈ లైటర్ ను అనలైజ్ చేస్తే తెలిసిపోతుందని టాయ్ ను హెల్ప్ అడిగాడు. అప్పుడు టాయ్ ఏమంటున్నాడంటే, రే పిచ్చోళ్ళ ఆలోచించకురా, అతడు ఒక సాధారణమైన మనిషేరా అంటున్నాడు. సరే నీకు అనుమానం ఉంది కదా, అయితే చెక్ చేసి చెప్తానులే అంటాడు. సీన్ కట్ చేసి ప్రెజెంట్ లో ఉన్న హీరోని చూపించారు. అతని సందేహం ఏంటంటే, ఈ టాబ్లెట్ వేసుకుంటే నిజంగానే జరుగుతోందా, లేక నాకు ఒక భ్రమలాగా అనిపిస్తోందా? ఇదంతా చెక్ చేయడం కోసం ఆ మాత్రలోని చిన్న బిట్టును ల్యాబ్ కు పంపించాడు. దాన్ని చెక్ చేసినప్పుడు
ఇది సాధారణమైన ఒక మూలిక మాత్ర అని తెలిసింది. సరే అయితే అని ఆ టేబుల్ పైనే డబ్బాను పెట్టి హాస్పిటల్ కు వెళ్ళాడు. సీన్ కట్ చేసి పాస్ట్ టెన్స్ లో చూపించారు. ఆ లైటర్ ను చెక్ చేసినప్పుడు ఈ ఇద్దరు హీరోల ఫింగర్ ప్రింట్స్ సేమ్ అని తెలిసింది. రే బావా 100% నీ వేలి ముద్రలతో ఇది మ్యాచ్ అయిందిరా అని చెప్తున్నాడు. టాయ్ చెప్పగానే హీరో ఆశ్చర్యపోయాడు. అప్పుడే చిన్న హీరోకు ఒక ఐడియా వచ్చింది. వెంటనే ఒక షాప్ కు వెళ్లి టాటూ వేయించుకుంటున్నాడు. ఒకవేళ అతడు ఫ్యూచర్ నుంచి మళ్ళీ వస్తే అతని చేతిపై టాటూ ఉండాలి కదా. బ్రిలియంట్ గా ఆలోచించి అతడు టాటూ వేయించుకున్నాడు. ప్రెజెంట్ టెన్స్ లో పనిచేస్తున్న హీరోని చూపించారు. అతడు చేయిని కడగడానికి వెళ్ళాడు. సడన్ గా అతని చేతిపై టాటూ ఉండడం గమనించాడు. అది చూడగానే పర్వాలేదే వాడు బ్రిలియంట్ గా ఆలోచించాడే అనుకుంటున్నాడు. ఇప్పుడు ఏమనుకుంటున్నాడంటే చివరిసారిగా ఒక టాబ్లెట్ ను ఉపయోగించి యాన్ ను చూడాలని అనుకుంటున్నాడు. ఆ టాబ్లెట్లు ఎక్కర్రా అని వెతికి చూస్తుంటే తను పెట్టిన చోట అవి కనిపించట్లేదు. ఆ టాబ్లెట్ వర్క్ చేస్తుందని ఇప్పుడు తెలిసింది. పాస్ట్ కు వెళ్లి తన గర్ల్ ఫ్రెండ్ ను చూడాలని కూడా నిర్ణయించుకున్నాడు. కానీ ఇలాంటి టైంలో ఆ టాబ్లెట్లు కనిపించకపోవడంతో అతనికి పిచ్చి పట్టినట్లే అయ్యింది. అంతే ఇక మొత్తం వెతుకుతున్నాడు. బయట చెత్త కుప్ప వ్యాను వెళ్తుంటే దాన్ని వెళ్లి ఆపాడు. చెత్త కుప్పనంతా కింద పడేసి చూశాడు. అయినా ఆ టాబ్లెట్లు దొరకలేదు. ఇక రూమ్ కు వచ్చాక ఏడవడం ఒక్కటే తక్కువ. శోకంగా అంతా వెతుకుతున్నాడు. చూస్తే అవి కింద పడి ఉన్నాయి. వాటిని చూసిన తర్వాతే అతని ప్రాణం లేచొచ్చింది. సీన్ కట్ చేసి పాస్ట్ టెన్స్ లో హీరోని చూపించారు. అతడు చేతి నిండా బెలూన్స్ తీసుకెళ్లి హీరోయిన్ ను కలిశాడు. ఇకపై నీకు దూరంగా ఒక్క నిమిషం కూడా ఉండా అంటుంటాడు. ఇది చూసి హీరోయిన్ కు ఒకవైపు సంతోషం కలుగుతోంది. ఇంకోవైపు వీడెందుకు ఇంత ఎమోషనల్ అవుతున్నాడు అని అనుకుంటోంది. ఏదో ఒక ఆపద హీరోయిన్ కు రాబోతోందని అతడు ఫీల్ అవుతున్నాడు. ఎందుకంటే ఫ్యూచర్ నుంచి ఒకడొచ్చి చూడాలని చెప్పాడు. అందువల్లే అతడు భయపడుతున్నాడు. ఇప్పుడు అతనిలో ఉన్న ప్రేమంతా బయటకు వచ్చింది. హీరోయిన్ ను హక్ చేసుకున్నాడు. రా ఇంటికి వెళ్దాం, ఇకపై నువ్వు నాతోనే ఉండాలి అంటుంటాడు. 7 ఏళ్ల ప్రేమలో వీళ్ళు మొదటిసారిగా బెడ్ పై కలుసుకున్నారు. వీళ్ళు సంతోషంగా ఉన్న క్రమంలో సీన్ కట్ చేసి ప్రెజెంట్ లో హీరోని చూపించారు. ఇంటికి కూతురు వచ్చింది. తండ్రి కూతురు మాట్లాడుకుంటూ తింటున్నారు. హీరోకు భార్య లేదు. ఆమె వదిలేసి వెళ్లిపోయింది. చిన్నప్పటి నుంచి తన కూతురుని హీరోనే తన చేతులతో పెంచాడు. ఈ ప్రపంచంలో తనకంటూ ఈమె ఉంది. ఈమెకు అతడే ఉన్నాడు. ఇతనికి లంగ్ క్యాన్సర్ ఉంది కదా. అప్పుడు ఆ కూతురు అతని రిపోర్ట్స్ చూసింది. ఆ రిపోర్ట్స్ చూసి ఆమె బాధపడుతుంటే అప్పుడు హీరో ఒక విషయం చెప్తున్నాడు. ఇదిగో చూడమ్మా, ఇకపై నువ్వు పై చదువులను యుఎస్ లో చదవాలి. ఎందుకంటే అక్కడే మీ అమ్మ ఉంది. నువ్వు అక్కడికి వెళ్ళడం మంచిది నీకు అంటున్నాడు. అప్పుడు ఆ అమ్మాయికి కోపం వచ్చింది. ఇప్పుడెందుకు ఆ సంగతి మాట్లాడుతున్నారు అని కోప్పడుతోంది. ఆమె కళ్ళను చూడగానే హీరోకి తెలిసిపోయింది నిజం ఆమెకి తెలిసిపోయిందని. నెక్స్ట్ మినిటే ఆమె దుఃఖాన్ని అణుచుకోలేక అక్కడి నుంచి వెళ్ళింది. హీరో బయటకు వచ్చి చూస్తే బాగా వర్షం పడుతోంది. బాగా వర్షం పడుతుంటే బయటకు వచ్చి తన కూతురు కోసం వెతుకుతున్నాడు. పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఇప్పుడు ఒక బోట్ లాంటిది చూపించారు. అక్కడ ఆమె ఒంటరిగా కూర్చొని బాగా ఏడుస్తోంది. అప్పుడు తన కూతురును హక్ చేసుకుని ఏంటమ్మా చేసేది, ఈ ప్రపంచంలో ఎవరైనా ఎప్పుడూ ఒకప్పుడు చనిపోవాల్సిందే. అలాగే ఇప్పుడు నాన్నకు టైం వచ్చిందమ్మా, వెళ్లాల్సిన టైం వచ్చినప్పుడు వెళ్లాల్సిందే కదా అని తన కూతురును ఓదారుస్తున్నాడు. సీన్ కట్ చేసి పాస్ట్ టెన్స్ లో చూపించారు. హీరోయిన్ షో జరుగుతుంది కదా, అక్కడికి హీరో వెళ్తున్నాడు. అతడు అక్కడికి వెళ్లి చూస్తే ఆల్రెడీ పెద్ద హీరో అక్కడ కూర్చుని ఉన్నాడు. యంగ్ హీరో అక్కడికి వచ్చి పక్కనే కూర్చున్నాడు. అప్పుడు పెద్ద హీరో తన షర్ట్ తీసి టాటూను చూపించాడు. అప్పుడు యంగ్ హీరోకు నమ్మకం వచ్చింది. ఎస్, అయితే ఇతడు ఫ్యూచర్ హీరో అని అర్థం చేసుకున్నాడు. అతడు లైటర్ తీసిస్తుంటే పెద్ద హీరో అతని యొక్క కచ్చిప్ తీసిచ్చాడు. యాక్చువల్ గా పెద్ద హీరో 2015 నుంచి వచ్చాడు. అప్పుడు చిన్న హీరో చాలా క్యూరియాసిటీగా అడుగుతున్నాడు, ఆ ప్రపంచం ఎలా ఉంటుంది, నేను మంచి డాక్టర్ అవుతానా, ఇలా చాలా ప్రశ్నలు వేస్తున్నాడు. కానీ పెద్ద హీరో దేనికి సమాధానం చెప్పట్లేదు. షోనే చాలా ఇంట్రెస్ట్ గా చూస్తున్నాడు. సడన్ గా అతడు ఎమోషనల్ అయ్యాడు. అతని కళ్ళ నుంచి నీళ్లు కూడా వస్తున్నాయి. ఇప్పుడు లేచి చూస్తున్నాడు. ఎందుకంటే హీరోయిన్ డాల్ఫిన్ పై విన్యాసాలు చేస్తూ వస్తోంది. ఆ సీన్ చూడగానే అతనిలోని భావనలను ఒక్కసారి ఆలోచించి చూడండి. తన నుంచి దూరమైన ఒక అమ్మాయి మళ్ళీ కనిపిస్తే ఎలా ఉంటుంది. కొన్నేళ్ల క్రితం ఆమె చనిపోయింది. తన మెమరీస్ లో మాత్రమే ఆమె బతికి ఉంది. అలాంటి ముఖాన్ని ఇప్పుడు అతడు నేరుగా చూసి తట్టుకోలేకపోతున్నాడు. అతనిలోని ప్రేమ పొంగుకుంటూ వస్తోంది. ఆ షో చూసి అంతా అక్కడున్న వారు చప్పట్లు కొడుతున్నారు. కానీ హీరోకు ఆ ప్రాంతమంతా ఫ్రీజ్ అయిపోయింది. హీరోయిన్ మాత్రమే కనిపిస్తోంది. మైమరిచిపోయి హీరోయిన్ ను చూస్తున్నాడు. అప్పుడు సడన్ గా అతని ముక్కులోంచి రక్తం వస్తోంది. అతడు మైకంతో కింద పడబోతుంటే యంగ్ హీరో వచ్చి పట్టుకున్నాడు. అప్పుడు పెద్ద హీరో ఇక నాకు టైం అయిపోయింది, నేను వెళ్తున్నాను, ఇకపై నన్ను చూడలేవు అని అంటున్నాడు. అతడు వేగంగా వెళ్తుంటే యంగ్ హీరోకు భయం పెరిగిపోయింది. వెంటనే
ఆమె అతని వెనకే వెళ్లి దయచేసి నిజం చెప్పండి, ఎందుకు మీరు ఇంత ఎమోషనల్ అవుతున్నారు, యాన్కు ఏదైనా అవుతుందా, దయచేసి ఏది దాచకుండా చెప్పండి అని బతిమలాడుతున్నాడు. కానీ పెద్ద హీరో మాత్రం ఏమీ చెప్పట్లేదు. ఇదిగో చూడు, ఆమెను బాగా చూసుకో, ఇప్పటి వరకు నేను ఇది మాత్రమే చెప్పగలను అంటున్నాడు. అక్కడ నుంచి ఎస్కేప్ అవుదామని చూస్తుంటే యంగ్ హీరో వదలట్లేదు. మర్యాదగా చెప్పండి, నా యాన్కు ఏమవుతుంది అని అడుగుతూనే ఉన్నాడు. అప్పుడు వేరే దారి లేక హీరో చెప్తున్నాడు, ఆమె ఇంకొన్నాళ్ళలో చనిపోతుంది, అందుకే చెప్తున్నా ఆమెను జాగ్రత్తగా చూసుకోమని అన్నాడు. మరుక్షణమే అతడు మాయమైపోయాడు. అదే టైంలో హీరోయిన్ అక్కడికి వచ్చింది. ఎవరితో మాట్లాడుతున్నావు అని అడిగింది. సీన్ కట్ చేస్తే హీరో ప్రస్తుతానికి వచ్చాడు. అతని కూతురు సంతోషంగా గిటార్ వాయిస్తోంది. అతని మనసు ఇప్పుడు కుదుట పడింది. ఎందుకంటే చనిపోయిన తన గర్ల్ ఫ్రెండ్ ను చూడాలని అనుకున్నాడు, చూశాడు, తన కోరిక నెరవేరింది, ఇక చాలు అని అనుకుంటున్నాడు. ఇకపై ఆ మాత్రను ఎట్టి పరిస్థితుల్లో యూజ్ చేయకూడదు అనుకున్నాడు. ఇంకోవైపు 1985 లో హీరో ఏం చేస్తున్నాడంటే, మనం ఒక ట్రిప్ కు వెళ్దామా అని హీరోయిన్ కు చెప్పాడు. ట్రిప్ కు వెళ్తుంటే ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. అసలు వదలడమే లేదు. నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను అని చెబుతూనే ఉన్నాడు. యాన్ కు ఇదంతా చాలా సంతోషం కలిగిస్తోంది. ఏంట్రా వీడు నన్ను ఇంతగా లవ్ చేస్తున్నాడు అని అనుకుంటుంది. యాక్చువల్ గా వీళ్ళు బయట ఉన్నారు. కానీ హీరో హడావిడిగా తన ఫ్రెండ్ టాయ్ కు 2 టెలిగ్రాములు పంపించాడు. అతడు వేరే వీకెండ్ కావడంతో గర్ల్ ఫ్రెండ్ తో జాలీగా ఉండడానికి అంతా సెట్ చేసుకున్నాడు. ఇక స్టార్ట్ చేద్దాం అని అనుకునే టైంలోనే ఎమర్జెన్సీ టెలిగ్రామ్ వచ్చింది. ఎవర్రా అని చూస్తే హన్ నుంచి వచ్చింది. ఎందుకంటే హన్ గర్ల్ ఫ్రెండ్ తో వెకేషన్ లో ఉన్నాడు. 2 లెటర్స్ వచ్చాయి. అందులో ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మొదట నా ఇంటికి వెళ్ళు, ఆ తర్వాత ఇది చెయ్యి అని అందులో రాసి ఉంది. నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవారా అని గునుక్కుంటూనే వెళ్తున్నాడు. ఇంటికి వెళ్ళాడు. మొదట డాక్ కు ఫుడ్ పెట్టమని ఉంది, ఫుడ్ పెట్టాడు. ఇంకో లెటర్ లో ఏముందంటే, అక్కడ మా అమ్మ యొక్క ఒక ఆల్బమ్ ఉంటుంది, అది పెట్టమని చెప్పాడు. అతడు ఎప్పుడు వాళ్ళ అమ్మ గొంతుతో ఉండే ఒక క్యాసెట్ వింటుంటాడు. గ్రామ్ ఫోన్ లో వినే పాట అది. అందులో అమ్మ యొక్క ఆల్బమ్ ఉంటుందని చెప్పాడు. ఇదంతా ఎందుకు చేయమని చెప్తున్నాడో ఇతనికి అర్థం కావట్లేదు. అతడు చెప్పినట్లుగానే అక్కడ రాశాడు. ఇది ఫ్యూచర్ లో రిఫ్లెక్ట్ అవుతోంది. ఆ పాటను హీరో ప్రతిరోజు రాత్రి వింటాడు. ఇప్పుడు ఆ క్యాసెట్ ని పెట్టాడు, అది ప్లే అవ్వట్లేదు. అక్కడ ఒక హ్యాండ్ రైటింగ్ ఉంది. ఏమనుందంటే, అమ్మ ఆల్బమ్ చూడమని ఉంది. వెంటనే దాన్ని తీసి చూశాడు. అందులో పెట్టబడిన లెటర్ అలాగే ఉంది. ఇప్పుడు ఆ లెటర్ ను తీసి చదువుతున్నాడు. అందులో ఏముందంటే, ఇదిగో చూడు, మర్యాదగా నువ్వు మళ్ళీ వచ్చి నా యాన్ను ఎలా కాపాడాలో చెప్పు. నువ్వు గాని రాలేదంటే నీ జీవితాన్ని, అదే నా జీవితాన్ని నేనే నాశనం చేసుకుంటా అని రాసి ఉంది. ఇక వేరే దారి లేక హీరో ఆ మాత్ర తీసుకుని మళ్ళీ వచ్చాడు. ఆ మాత్ర వేసుకుంటే హీరో ఎక్కడైతే ఉంటాడో ఆ చోటుకే ఇతడు ట్రావెల్ చేసి వెళ్తాడు. ఇప్పుడు ఒక బస్ స్టాప్, ఆ బస్ లో హీరోయిన్ ఉంది. బస్సు వెనక నిలబడి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. హీరోయిన్ ఎలా చనిపోతుందో చెప్పు అని అతడు అడిగాడు. అప్పుడు అతడు ఏం చెప్తున్నాడంటే, ఆ అక్వేరియం లో ఏర్పడే ఒక చిన్న ప్రమాదం వల్ల ఆమె చనిపోతుందని చెప్పాడు. ఆ మాట వినగానే చిన్న హీరో బాగా ఏడుస్తున్నాడు, చాలా కోపడుతున్నాడు కూడా. ఒకవేళ నువ్వు ఫ్యూచర్ నుంచి వచ్చావంటే ఆమెను కాపాడొచ్చు కదా, ఆ ప్రమాదాన్ని ఆపొచ్చు కదా అని ఇతడు ఎంతో అడుగుతున్నాడు. చూస్తున్న మనకు కూడా అనిపిస్తుంది, అవును ఇతడు కాపాడొచ్చు కదా అనిపిస్తుంటుంది. ఇప్పుడు హీరో ఒక ట్విస్ట్ ఇచ్చాడు. అదేంటంటే, తన పర్స్ లోంచి ఒక ఫోటో తీసి చూపించాడు. ఆ ఫోటోలో ఉన్నది ఎవరంటే తన కూతురు. హీరోయిన్ చనిపోయిన 10 సంవత్సరాల తర్వాత ఇతడు ఇంకో అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళిద్దరికి పుట్టిన బిడ్డే ఇప్పుడు ప్రస్తుతంలో ఉన్న అమ్మాయి. ఇప్పుడు గాని హీరోయిన్ ను హీరో కాపాడాడంటే ఫ్యూచర్ లో తన కూతురు ఉండదు. ఇప్పుడే మనకు అర్థమవుతుంది ఇతడు ఎందుకు వెనక ముందు ఆడుతున్నాడోనని. ఒకవైపు ఇతడు మనసారా ప్రేమించిన ప్రేయసి, ఇంకోవైపు 20 ఏళ్లుగా ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న కూతురు. అందువల్లే అతడు ఏ నిర్ణయము తీసుకోలేకుండా ఆలోచిస్తూనే ఉన్నాడు. ఈ మాటలు విన్న తర్వాత యంగ్ గా ఉన్న హీరోకు చాలా కోపం వస్తోంది. హీరోను చూస్తూ, ఇదిగో చూడు, ఇది నా జీవితం, నేను యాన్తోనే బతకాలి, నేను ఆమెను ఎలాగైనా చేసి కాపాడుతాను, ఆమెను కాపాడిన తర్వాత ఆమెతోనే జీవితం పంచుకుంటా అంటుంటాడు. ఆమె ఉన్నప్పుడు నేను ఇంకొకరితో జీవితం పంచుకోను, ఫ్యూచర్ లో కూతురు కూడా ఉండదు అని అరుస్తున్నాడు. తన కోపాన్ని, తన ఇష్టాన్ని అతడు చెప్పాడు. ఇప్పుడు ప్రస్తుత హీరో తను ఎమోషనల్ గా మాట్లాడుతున్నాడు. 20 ఏళ్లుగా నా భుజాలపై మోసాను నా కూతుర్ని, తల్లి లేకుండా తల్లి తండ్రి అన్ని నేనే అయి పెంచుకున్నా, నా రక్తం పంచుకుని పుట్టిన బిడ్డ, ఆమె నెలరా నేను వదులుకునేది అంటున్నాడు. అప్పుడు చిన్న హీరో ఏడ్చుకుంటూనే వెళ్ళిపోతున్నాడు. వాళ్ళను బస్సు ఢీ కొట్టేలా వచ్చింది, జస్ట్ మిస్ లో తప్పించుకున్నారు. హీరోనే కాపాడాడు. ఇప్పుడు ఇద్దరికి ఏమీ చేయాలో అర్థం కావట్లేదు. అప్పుడు పెద్ద హీరో ఒక ఐడియా ఇస్తున్నాడు. ఇదిగో చూడరా, ఇప్పుడు దీనికి ఒక దారి ఉంది, ఇద్దరిని మనం కాపాడదాం, కానీ నువ్వు కంట్రోల్ గా ఉండాలి అని చెప్పాడు. ఇంతకు అతడు ఇచ్చే ఐడియా ఏంటంటే, యాన్ ను మనం కాపాడదాం, కానీ ఆ తర్వాత నువ్వు యాన్తో
ఉండకూడదు, ఆమెతో నువ్వు విడిపోవాలి, అప్పుడు ఇద్దరు ప్రాణాలతో ఉంటారు అని అంటుంటాడు. ఆ తర్వాత నేను మీట్ అయిన అమ్మాయిని నువ్వు మీట్ కావాలి, మీకు ఒక అమ్మాయి పుడుతుంది, ఎలాగైనా చేసి నా కూతురు నాతో ఉండాలి అని అంటుంటాడు. ఈ విషయం నువ్వు ఎవరికి చెప్పకూడదు, యానుకు కూడా ఈ విషయం అస్సలు తెలియకూడదు అంటుంటాడు. దీనికి ప్రామిస్ చేస్తే ఆమెను కాపాడతా అనగానే అప్పుడు హీరో వెళ్ళిపోయాడు. ఆ కాలంలో ఉన్న హీరో చాలా బాధను తట్టుకోలేకపోతున్నాడు, ఎందుకంటే ప్రాణానికి ప్రాణంగా ఆమెను ప్రేమించాడు. ఈ రోజు రాత్రి ఆమెతోనే ఉన్నాడు, ఆమెను హత్తుకుని హద్దులు లేని ప్రేమను చూపిస్తున్నాడు. అతని మనసులో ఏం రన్ అవుతోందంటే ఎలాగైనా చేసి ఈమెను కాపాడాలి, అంతేకాదు పెద్ద హీరో యొక్క కోరికను కూడా తీర్చాలి అనుకుంటున్నాడు. సీన్ కట్ చేస్తే పెద్ద హీరో చెప్పినట్లుగానే అతడు చేశాడు. హీరోయిన్ వదిలేసి తన సొంత ఊరైన బూసానికే వెళ్ళిపోయాడు. తన సొంత ఊర్లో ఉన్న ఒక హాస్పిటల్లో డాక్టర్ గా చేరాడు. ఆమెకు దూరంగా అక్కడే ఉంటున్నాడు, వీలైనంత వరకు ఆమెను అవాయిడ్ చేస్తున్నాడు. ఒకానొక సమయంలో తన మనసు మార్చుకుని ఆమెకు ఫోన్ చేద్దామని వెళ్తున్నాడు. అదే టైంలో ప్రస్తుత హీరో అక్కడికి వెళ్ళాడు. దయచేసి నువ్వు ఫోన్ పెట్టేయి, 30 ఏళ్ల క్రితం నేను చేసిన తప్పును నువ్వు మళ్ళీ చేయకు అంటున్నాడు. అప్పుడు అతడు కూడా ఫోన్ పెట్టేశాడు. బిల్డింగ్ పైకి తీసుకెళ్లి 30 ఏళ్ల క్రితం ఏం జరిగిందో చెప్తున్నాడు. యాక్చువల్ గా అతడు ఇంతకు ముందు ఏం చెప్పాడంటే, నేను హాస్పిటల్ నుంచి వచ్చేటట్లు లేదు, నాకు చాలా పని ఉంది, 3 రోజులు ఇక్కడే ఉంటా అని చెప్పాడు. ఆ మాటలు విన్న హీరోయిన్, నిన్ను చూసి 3 నెలలు అయింది, నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను, కావాలంటే నేను అక్కడికి బయలుదేరి రానా అని అడుగుతుంది. అప్పుడు హీరో ఏమన్నాడంటే, నువ్వు రావద్దు, ఊరికే ఇలా ఫోన్ చేయకు అని చెప్పాడు. ఫ్రీగా ఉన్నప్పుడు నేనే ఫోన్ చేస్తా అని కాల్ కట్ చేసి ఉంటాడు. ఆ మాటలు విన్న తర్వాత ఆమె మనసే విరిగిపోతుంది. ఆ టైంలోనే ఆమెకు అక్వేరియం నుంచి ఒక కాల్ వస్తుంది. అదేంటంటే ఈమె ట్రైనింగ్ ఇచ్చిన డాల్ఫిన్ ఒకటి కంట్రోల్ లేకుండా తిరుగుతుంటుంది, అందుకోసమే ఆమెను పిలుస్తారు. దాన్ని కాపాడడం కోసం ఈమె వెళ్తుంది. ఆమె నీటిలో దూకుతుంది. అప్పుడు జరిగిన యాక్సిడెంట్ లో ఆమె చనిపోతుంది. ఇప్పుడు దానికి సంబంధించిన న్యూస్ పేపర్ ను చూపించాడు. ఆ న్యూస్ చూసిన చిన్న హీరో బాగా ఏడుస్తున్నాడు. అప్పుడు పెద్ద హీరో ఏం చెప్తున్నాడంటే, ఈ రోజే యాన్ మనల్ని వదిలి వెళ్ళిపోయింది, అందువల్ల ఆమెను కాపాడాలంటే ఇప్పుడు నువ్వు కాల్ చేయాలి. కాల్ చేయి అనగానే అతడు కూడా కాల్ చేస్తున్నాడు. ఎప్పట్లాగే ఇతడు నేను 3 రోజులు రాలేను అని చెప్పాడు. అప్పుడు హీరోయిన్ అడుగుతోంది, నేను రానా అని. మరుక్షణమే ఇతడు ఏమంటున్నాడంటే, నీకు ఏ పని ఉన్నా సరే అది వదిలేసి వెంటనే బయలుదేరు అని చెప్పాడు. అంతే, హీరోయిన్ వేగంగా బయలుదేరి వచ్చేసింది. అందువల్ల యాక్సిడెంట్ నుంచి తప్పించుకుంది. ఇప్పుడు హీరోని చూపించారు. అతడు హాస్పిటల్లో ఒక పేషెంట్ ను చూస్తున్నాడు. ఆ పేషెంట్ వేరెవరో కాదు, చిన్న వయసులోంచి హీరోను చాలా హింసించిన వాళ్ళ నాన్న. అతడు ఇప్పుడు చాలా సీరియస్ గా ఉన్నాడు. అతనికి ట్రీట్మెంట్ ఇస్తున్నాడు హీరోనే. అదే చోటుకు హీరోయిన్ వచ్చింది. అప్పుడు ఆమె హీరోను హక్ చేసుకుని ఇన్నాళ్ళు మిస్ అయింది కదా అందుకు ఏడుస్తోంది. అప్పుడు హీరోయిన్ ను బయటకు తీసుకొచ్చిన హీరో గుండెను రాయి చేసుకుని ఏం చెప్తున్నాడంటే, ఆ రోజు హీరోయిన్ మనం బిడ్డను కందామా అని అడిగినప్పుడు 1 నిమిషం ఇతడు జర్క్ అయిపోయాడు. దానికి కారణం ఏంటంటే అతని యొక్క బాల్యమే. వాళ్ళ నాన్న చాలా కోపకారి. చిన్న వయసులో వాళ్ళ అమ్మను ఇతన్ని బాగా కొట్టేవాడు. ఒకానొక సమయంలో హింసను భరించలేక వాళ్ళ అమ్మ వదిలేసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత హీరో వాళ్ళ నాన్న దగ్గర ఇరుక్కుపోయి చాలా కష్టాలు పడ్డాడు. కరెక్ట్ గా ఇతని 18 ఏళ్ల సమయంలో వాళ్ళ అమ్మ కూడా చనిపోయిందన్న న్యూస్ తెలిసిందే. ఇతని యొక్క కుటుంబ జీవితం చాలా హారిబుల్ గా ఉండేది. అందువల్లే కుటుంబ జీవితం అంటేనే ఇతడు చాలా భయపడేవాడు. అందువల్లే హీరోయిన్ బిడ్డను కందామా అని అన్నప్పుడు ఆ జీవితంలోకి వెళ్ళడానికి ఇతడు చాలా సంశయించాడు. అదంతా చెప్పి ఇప్పుడు బాగా నటిస్తున్నాడు. మొదటి నుంచి నాకు ఈ కుటుంబ జీవితం అంటే నచ్చదు, అందువల్ల మన ఇద్దరి మధ్య ఇది అసలు సెట్ కాదు, మనం బ్రేకప్ చేసుకోవడమే మంచిదని అనుకుంటా అని హీరో అంటున్నాడు. అంతే, ఆ మాట వినగానే ఆమె మనసు విరిగిపోయింది. అక్కడే కూలబడి ఏడుస్తోంది. నెక్స్ట్ సీన్ లో హీరో వాళ్ళ నాన్న చనిపోయాడు. వాళ్ళ నాన్నకు అంతిమ సంస్కారాలు నిర్వహించేటప్పుడు అప్పుడు పెద్ద హీరో అక్కడికి వచ్చి న్యూస్ పేపర్ చూపిస్తున్నాడు. అదేంటంటే యాక్సిడెంట్ నుంచి హీరోయిన్ తప్పించుకుంది, ఆమె ఇప్పుడు ప్రాణాలతో ఉంది. ఆ న్యూస్ పేపర్ చూసిన తర్వాత ఒక్కసారిగా పెద్ద హీరోని చూసి అతడు టెన్షన్ అయిపోతున్నాడు. పెద్ద హీరోని చూస్తూ, నాకంటూ ఉన్న ఒకే ఒక ప్రపంచం యానా, ఆమెను నా నుంచి దూరం చేశావు కదరా అని తిడుతున్నాడు. ఇదిగో చూడరా, ఆమె లేకుండా 30 ఏళ్లు నేను బతికాను, ఆ నొప్పి ఏంటో నీకు తెలియదు, కానీ ఇప్పుడు ఆమె ఈ ప్రపంచంలో ఏదో ఒక మూలలో ప్రాణాలతోనే ఉంది, అసలు ఇంతకీ దాని గురించి ఆలోచించావా అంటున్నాడు. మొదట నువ్వు నా కళ్ళ ముందే ఉండకురా, ఇక్కడ నుంచి వెళ్ళరా అని అరుస్తున్నాడు. పెద్ద హీరోను కొట్టి పంపిస్తుంటే ఇక హీరో బయలుదేరి వచ్చేస్తున్నాడు. అదే టైంలో చిన్న హీరో దగ్గరికి ఫ్రెండ్ టాయ్ వచ్చాడు. రే, ఎందుకురా ఇలా చేస్తున్నావు, పిచ్చి పట్టిందారా అంటుంటాడు. నువ్వెవర్రా ఇదంతా అడగడానికి, నాకు నువ్వు వద్దు ఎవరూ వద్దు, వెళ్ళరా అని తిట్టాడు. టాయ్ పై కూడా విరుచుకుపడ్డాడు, తిట్టి పంపించాడు. సీన్ కట్ చేస్తే హీరో ప్రెజెంట్ కు వచ్చాడు. అతనికి ఎంత బాధ కలిగించినా కూడా ఒక పెద్ద విషయాన్ని మార్చాడు. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఏదో ఒక చోట అతని గర్ల్
ఫ్రెండ్ ప్రాణాలతో ఉంది. అందువల్ల ఆ మాత్రలను చూసి ఏమనుకుంటున్నాడంటే ఇకపై ఎట్టి పరిస్థితుల్లో వీటిని ఉపయోగించకూడదు. వాటిని తీసి ఒక లాకర్ లో పెట్టాడు. తాళం వేసి ఆ కీని దూరంగా విసిరేశాడు. ఆ తర్వాతే అతనికి ప్రశాంతంగా అనిపించింది. ఈ విషయాన్ని ఫ్రెండ్ తో షేర్ చేసుకుంటే కొంచెం బాధ తగ్గుతుంది అనుకున్నాడు. అందువల్ల ఫ్రెండ్ అయిన టాయ్ ను వెతుక్కుంటూ వెళ్తున్నాడు. అతడు చిన్న వయసులో ఏం చెప్పాడు హీరోతో, నేను ఒక ఆరెంజ్ తోట పెట్టి అక్కడ వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తుంటే హాయిగా ఉంటుందని చెప్పాడు కదా. అందువల్ల అతని ఊరికే వెళ్లి సర్ప్రైజ్ ఇద్దామని హీరో వెళ్ళాడు. అతన్ని చూస్తూ రే నిన్ను చూసి 3 నెలలు అయింది, ఎలా ఉన్నావురా అని అడుగుతున్నాడు. అప్పుడు టాయ్ ఒక ట్విస్ట్ ఇస్తున్నాడు. రే 3 నెలలైందా, 30 ఏళ్ళు అయిందిరా, నువ్వు నాకు యాన్కు చేసిన ద్రోహాన్ని అస్సలు మర్చిపోలేనురా. ఇలా అంటుంటే ఇప్పుడు మనకు ఒక ట్విస్ట్ ఇచ్చారు. యాక్చువల్ గా గతంలో హీరో హీరోయిన్ ను కాపాడాడు. అదే టైంలో వాళ్ళ నాన్న ఫ్యూనరల్ అప్పుడు టాయ్ ను కూడా తిట్టి పంపించాడు కదా. ఆ తర్వాత వీళ్ళిద్దరు అసలు కలుసుకోలేదు. పాస్ట్ టెన్స్ లో చిన్న చేంజ్ జరిగింది కదా, అందువల్ల ఇప్పుడు వీళ్ళు కలుసుకునేట్లే అయింది. అందువల్ల హీరోకు విషయం అంతా అర్థమైపోయింది. సరే ఏదైతేనేమి నా గర్ల్ ఫ్రెండ్ అయితే ప్రాణాలతో ఉంది కదా అనుకుంటున్నాడు హీరో. కానీ అసలు కథే ఇక్కడ మారిపోయింది. పాస్ట్ టెన్స్ లో హీరోను చూపించారు. హీరోయిన్ కు బ్రేకప్ చెప్పిన చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి చూస్తే ఇంటి బయట అతని కోసం ఒక డైరీ లాంటిది వెయిట్ చేస్తోంది. అది ఓపెన్ చేసి చూస్తే హీరో హీరోయిన్ కలిసి ఉంటారు కదా, అప్పుడు తీసుకున్న ఫోటోలు అవన్నీ అతనికి గుర్తుకు వస్తున్నాయి. ఆ బండిల్ ని హీరోయినే అక్కడ పెట్టిపోయింది. అవన్నీ చూసి ఇతడు చాలా బాధపడుతున్నాడు. చివరగా ఒక నోట్ ఉంది. అందులో ఏముందంటే చివరి శ్వాస వరకు మనం కలిసి ఉంటామని అనుకున్నాను, కానీ నువ్వు బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయావు. కానీ నేను నీలాగా కాదు, నేను నా చివరి శ్వాస వరకు నీ కోసమే వెయిట్ చేస్తా అని రాసింది. ఆ లెటర్ చూడగానే ఇతని గుండె పగిలిపోయినంత పనైంది. ఇకపై ఒక సెకండ్ కూడా అతడు ఎదురు చూడలేకపోయాడు. మరుక్షణమే హీరోయిన్ వెతుక్కుంటూ వెళ్ళాడు. సీన్ కట్ చేసి ప్రెజెంట్ లో ఉన్న హీరోని చూపించారు. అతనికి ఫ్రెండ్ టాయ్ నుంచి కాల్ వచ్చింది. ఏంట్రా ఇప్పుడే తిట్టి పంపించాడు, ఆలోపే ఫోన్ చేశాడేంటి అనుకుంటున్నాడు. ఏంట్రా ఊరికి వచ్చి చూస్తానని చెప్పావు, ఆ తర్వాత మనిషివే కనిపించట్లేదే అని అంటున్నాడు. అప్పుడు అతనికి ఏమీ అర్థం కావట్లేదు. వెంటనే అతనిలో అతడు క్యాల్కులేషన్ చేసుకుంటున్నాడు. ఏంటిది తప్పుగా ఉంది, ఏదో తప్పుగా జరుగుతోంది అనుకుంటున్నాడు. ఆ మాట విన్న టాయ్ ఏంట్రా గుణుగుతున్నావు అని అంటుంటే లేదురా అమ్మాయి వస్తానని చెప్పింది అంటుంటే ఏంటి నీకు కూతురా, ఇలా ప్రశ్న అడగానే టక్కున ఫోటోల వైపు చూస్తున్నాడు. అప్పుడు కొంచెం కొంచెంగా తన కూతురు యొక్క ఫోటోలు కనుమరుగవుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే ఏమర్థం అవుతుందంటే అతని జీవితంలోంచి అతని కూతురు మాయమవుతోంది. అయితే పాస్ట్ టెన్స్ లో హీరో ఏదో మార్చాడు అని అనుకుంటున్నాడు. ఒకవేళ పాస్ట్ టెన్స్ లో వాళ్ళు గాని కలిసి ఉన్నారనుకో ఇక్కడ కూతురు ఉండదు. వెంటనే అతనికి భయం ప్రారంభమైంది. వెంటనే ఆపాలి అనుకుంటున్నాడు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆల్రెడీ అతడు ఆ మాత్రలను ఒక దాంట్లో పెట్టి లాక్ చేసి ఆ కీని విసిరి పారేశాడు. అది ఓపెన్ కావట్లేదు. ఫోటోలను చూస్తే తన కూతురు మాయమవుతోంది. ఇంకోవైపు ఆ లాకర్ ను పగలగొట్టి ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఇక్కడ సీన్ కట్ చేసి పాస్ట్ టెన్స్ లో చూపించారు. హీరో తన ఇంటి నుంచి బయలుదేరి హీరోయిన్ ఉన్న చోటుకు వచ్చాడు. బయట ఒకటే వర్షం పడుతోంది. దూరంగా చూస్తే గొడుగు పట్టుకుని హీరోయిన్ బాధగా నడుచుకుంటూ వెళ్తోంది. ఇదే టైంలో హీరో ఆమె దగ్గరగా వెళ్లి నేను వచ్చేసా అని ఆమె అక్కడ పెట్టిన డైరీని ఆమెకే చూపిస్తున్నాడు. అప్పుడు హీరోయిన్ అతన్ని చూసి చాలా సంతోషంగా హక్ చేసుకుందామని పరిగెత్తుకుంటూ వస్తోంది. ఇప్పుడే దేవుడు ఒక ట్విస్ట్ ఇచ్చాడు. అప్పుడు అటువైపుగా వస్తున్న కారు హీరోయిన్ ను వేగంగా ఢీకొట్టింది. అక్కడికక్కడే హీరోయిన్ చనిపోయింది. ఇప్పుడు ప్రెజెంట్ లో చూపించారు. హీరో యొక్క కూతురు ఫోటో మళ్ళీ కొంచెం కొంచెంగా వస్తోంది. ఎలాగోలా చేసి హీరో ఆ మాత్రం తీశాడు. కానీ ఫోటో చూసిన తర్వాత హీరోకు ఒక సందేహం ఏర్పడుతోంది. అక్కడ ఏదో ఒకటి జరిగింది. ఆ గ్యాప్ లో తన కూతురు మాయమైంది. మళ్ళీ ఇప్పుడు వస్తోంది. దీన్ని బట్టి చూస్తే తన ప్రేయసి యానికి ఏదో అయిందని అనుకుంటున్నాడు. వెంటనే ఏం చేశాడంటే 1985 లో జరిగిన విషయాల గురించి రీసెర్చ్ చేస్తున్నాడు. అప్పుడే అతనికి ఒక విషయం తెలిసింది. ఆమె యాక్సిడెంట్ లో చనిపోయిందని, ఈ టైం కి చనిపోయిందని తెలిసింది. వెంటనే అతడు మాత్ర వేసుకున్నాడు. ఆ టైం లైన్ కు వెళ్లి చూస్తే హీరోయిన్ బెడ్ పై ఉంది. ఆమెను చూస్తూ హీరో బాగా ఏడుస్తున్నాడు. కరెక్ట్ గా అక్కడికి వెళ్లిన పెద్ద హీరో టక్కున ఆపరేషన్ కు ఏర్పాట్లు చేయమని చెప్పాడు. అక్కడున్న హీరోకు ఏమీ అర్థం కావట్లేదు. ఏమైంది అంటున్నాడు. ఇదిగో చూడు, ఇంకా ఆమె చనిపోలేదు. ఇంకో 2 గంటల్లో ఆమె చనిపోతుంది. అంతకంటే ముందు ట్రీట్మెంట్ చేస్తే ఆమెను మనం కాపాడగలం అంటున్నాడు. ఆ కాలంలో ఆపరేషన్ కు కరెక్ట్ అయిన ప్రొసీజర్ లేదు. కానీ హీరో ఫ్యూచర్ నుంచి వచ్చాడు కదా, అందువల్ల హీరోయిన్ ను వేగంగా ఆపరేషన్ థియేటర్ కు తీసుకెళ్తున్నారు. చిన్న హీరో ఆ టైంలో ట్రైనీ డాక్టర్. అతనికి ఆపరేషన్ ఎలా చేయాలో కూడా సరిగా తెలియదు. ఒక్క ఆపరేషన్ కూడా ఇంతవరకు చేయలేదు. కానీ పెద్ద హీరో మాత్రం ఎక్స్పర్ట్. ఎలాగోలా చేసి ఇప్పుడు
ఆపరేషన్ స్టార్ట్ చేశారు. ఆపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడే ఒక ట్విస్ట్ ఎదురైంది. ఎందుకంటే హీరో 20 నిమిషాలు మాత్రమే ఇక్కడ ఉంటాడు కదా. ఆపరేషన్ చేస్తుంటే సడన్ గా మాయమైపోయాడు. అతడు చేసేది బ్రెయిన్ కి వేరే ఆపరేషన్. అందువల్ల అక్కడున్న హీరో టెన్షన్ అయిపోయాడు. వెంటనే ప్రస్తుతానికి వచ్చిన హీరో మళ్ళీ మాత్ర వేసుకున్నాడు. మళ్ళీ ఆపరేషన్ థియేటర్ కు వెళ్ళాడు. ఆపరేషన్ చేస్తుంటే అక్కడున్న చీఫ్ డాక్టర్ చూసి అవును నువ్వెవరు అని పెద్ద హీరోను అడిగాడు. అప్పుడు హీరోకు చిర్రెత్తుకొచ్చి అతన్ని తీసుకెళ్లి ఒక రూమ్ లో బంధించాడు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని హీరోయిన్ కు అతడు ఆపరేషన్ చేస్తున్నాడు. ఇప్పుడు కరెక్ట్ గా 20 నిమిషాలు కాబోతోంది. ఇప్పటికే అతడు 2 సార్లు ట్రావెల్ చేయడం వల్ల అతని పరిస్థితి కూడా ఘోరంగా ఉంది. అతడు దగ్గుతున్నాడు, రక్తం వేరే పడుతోంది. ఇదంతా కూడా చిన్న వయసు హీరో కూడా చూస్తున్నాడు. అతని టైం ముగియబోతుంటే చిన్న హీరోని చూస్తూ ఇకపై నువ్వే చూసుకోవాలి, నీ వల్ల అవుతుంది అని చెప్పాడు. హీరో అక్కడి నుంచి మాయమయ్యేటప్పుడు ఒక విషయం అనుకుంటున్నాడు. నా చివరి ఆపరేషనే నా ప్రేయసి అని చెప్పి ముగించాడు. ఇక్కడ చిన్న హీరో నా మొదటి ఆపరేషనే నా ప్రేయసి అని అనుకుంటున్నాడు. సీన్ కట్ చేస్తే ప్రెజెంట్ హీరో కళ్ళు తెరిచాడు. అతడు హాస్పిటల్లో ఉన్నాడు. పక్కనే కూతురు ఉంది. కూతురు ఉందంటే అక్కడ ఏదైనా జరిగి ఉండొచ్చు. వెంటనే వెళ్లి మళ్ళీ రీసెర్చ్ చేస్తున్నాడు. అతని రీసెర్చ్ లో హీరోయిన్ ప్రాణాలతో ఉందని తెలిసింది. హీరోయిన్ ప్రాణాలతో ఉంది, తన కూతురు కూడా ప్రాణాలతో ఉంది. ఈ 2 విషయాలు తెలిసిన తర్వాత అతడు ప్రశాంతంగా పడుకున్నాడు. సీన్ కట్ చేస్తే కొన్నాళ్ల తర్వాత హీరో అతని కూతురుతో ఏదో ఒక చోటుకు టూర్ కు వెళ్తున్నారు. అలా వెళ్తుంటే కూతురు ఒక విషయం చెప్తోంది. మీకు తెలుసా నాన్న, ఇక్కడ ఒక అక్వేరియం ఉంటుంది. కొరియాలోనే డాల్ఫిన్లకు మొదటిసారిగా ట్రైనింగ్ ఇచ్చిన ఒక లేడీ ట్రైనర్ ఇక్కడ నుంచే వచ్చారు. ఈ విషయం మీకు తెలుసా నాన్న అని అంటుంటే అతడు ఆశ్చర్యంగా చూస్తున్నాడు. దూరంగా హీరో ఎవరినో చూశాడు. అప్పుడు అతని గుండె వేగంగా కొట్టుకుంటోంది. సైడ్ నుంచి ఆ ముఖాన్ని చూస్తుంటే ఆమెను ఎక్కడో చూసినట్లు అనిపిస్తోంది. అలా వస్తున్నది వేరెవరో కాదు, ఇతడు కాపాడిన యానే నడుచుకుంటూ వస్తోంది. ఆమెకు వయసు అయిపోయింది, కుంటుకుంటూ నడుస్తోంది. యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆపరేషన్ చేసి ఆమెను కాపాడాడు. కానీ కాలుకు గాయం కావడం వల్ల కొంచెం కుంటుకుంటూ నడుస్తోంది. ఆమె అతన్ని క్రాస్ అయి వెళ్తుంటే అతడు ఇటువైపు తిరిగాడు, తన ముఖాన్ని చూపించుకోలేదు. కానీ గుండె మాత్రం వేగంగా కొట్టుకుంటోంది. ఇన్నేళ్ల తర్వాత తన ప్రేయసిని చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తోంది. సీన్ కట్ చేస్తే మాత్ర వేసుకుని పాస్ట్ టెన్స్ లో ఉన్న హీరోను కలిశాడు. హీరోయిన్ ప్రాణాలతో చూసిన విషయాన్ని చెప్పాడు. మన ఇద్దరి కష్టం కూడా ఒకటే, కానీ ఆ నొప్పికి మందుగా ఉన్నది ఒకే ఒకటి, అదే యాన్. ఆమె ఇప్పుడు ఎప్పుడు ప్రాణాలతోనే ఉంది అని చెప్తున్నాడు. ఆ విషయం మనకు చాలు కదా అంటుంటాడు. ఈ విషయాన్ని పాస్ట్ టెన్స్ లో ఉన్న హీరో కూడా ఒప్పుకున్నాడు. ఇద్దరు షేక్ అంటించుకున్నారు. ఇక మనం కలుసుకునేది ఇదే చివరిది కదా అనుకుంటున్నారు. అప్పుడు ఫ్యూచర్ నుంచి వచ్చిన హీరో ఒక విషయం చెప్తున్నాడు. కరెక్ట్ గా ఇప్పటి నుంచి 10 సంవత్సరాల తర్వాత నువ్వు కాన్ఫరెన్స్ మీటింగ్ లో ఒక ఆమెను కలుస్తావు. అప్పుడే నీ జీవితంలోకి ఒక అమ్మాయి వస్తుంది. ఆ తర్వాత నీ జీవితమే మారిపోతుంది. ఈ విషయం చెప్పిన తర్వాత సీన్ కట్ చేసి 10 ఏళ్ల తర్వాత చూపించారు. పెద్ద హీరో చెప్పినట్లుగానే 10 ఏళ్ల తర్వాత ఒక కాన్ఫరెన్స్ లో అమ్మాయిని మీట్ అయ్యాడు. ఇద్దరి మధ్య ప్రేమ కలిగింది. పెళ్లి చేసుకున్నారు. వారికి ఒక కూతురు కూడా పుట్టింది. బిడ్డ పుట్టిన తర్వాత ఆమె హీరోను వదిలేసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత తన కూతురును అతడు చాలా ప్రేమగా పెంచుకున్నాడు. ఆ అమ్మాయి స్కూల్ కు వెళ్తోంది, పెద్దదవుతోంది. హీరోకు వేరే వయసు అయిపోతోంది. ఇలా కొన్నేళ్లు గడిచాయి. ఆ తర్వాత ఇద్దరు హీరోల టైం లైన్ ఏకమైంది. ఇప్పుడు హీరోకు జరిగిందంతా గుర్తుంటుంది. లంగ్ క్యాన్సర్ ఉన్నది కూడా తెలియవచ్చింది. ఇప్పుడు సముద్ర తీరం దగ్గర తన కూతురుతో కలిసి హీరో కూర్చున్నాడు. వాళ్ళు మాట్లాడుకుంటున్న క్రమంలో కూతురు ఏమంటోందంటే, నాన్న మనతో పాటు ఉన్న వాళ్ళు సడన్ గా మాయమైపోతే ఏం చేసేది అంటోంది. అప్పుడు హీరో ఏం చెప్తున్నాడంటే, మనం పెద్దగా ఏమీ చేయాల్సిన అవసరం లేదమ్మా, వాళ్ళు లేరని మనకు బాధగానే ఉంటుంది. కానీ ఆ బాధలో కూడా మందులాగా ఒకటి ఉంటుంది. అవేంటంటే వాళ్ళతో పాటు ఉన్న జ్ఞాపకాలు. అవన్నీ తలుచుకుంటూ మనం జీవిస్తేనే చాలమ్మా, హాయిగా ఉండొచ్చు అంటుంటాడు. కొన్ని రోజుల తర్వాత చూపించారు, హీరో చనిపోయాడు. హీరో యొక్క అంత్యక్రియలకు అతని బెస్ట్ ఫ్రెండ్ అయిన టాయ్ వచ్చాడు. స్టోరీ ప్రకారం చూస్తే గొడవ వల్ల 30 ఏళ్లు ఇతడు మాట్లాడనే లేదు. హీరో చనిపోయాడని తెలియగానే ఉండబట్టలేక వచ్చాడు. అతడు అక్కడ శోకంగా నిలబడి ఉన్న క్రమంలో హీరో యొక్క కూతురు అక్కడికి వచ్చింది. మీ పేరు టాయ్ కదా అంకుల్ అంటోంది. అతడు కూడా షాక్ అయిపోయి అవునని చెప్పాడు. హీరో ఈమెతో ఇంతకు ముందే ఏం చెప్పాడంటే, తప్పకుండా నేను చనిపోయిన తర్వాత నన్ను చూడడానికి నా బెస్ట్ ఫ్రెండ్ టాయ్ వస్తాడు, అప్పుడు అతనికి ఇవ్వు అని చెప్పి హీరో ఒక బాక్స్ ఇచ్చాడు. ఇప్పుడు హీరో యొక్క కూతురు అది ఇతనికి ఇస్తోంది. కానీ ఇప్పుడే మనం అసలు ఎదురు చూడని ఒక ట్విస్ట్ పెట్టారు. 30 ఏళ్లుగా హీరో తన ఫ్రెండ్ తో మాట్లాడలేదు. కానీ తన జీవితంలో ఏదైతే జరిగిందో ప్రతి చిన్న విషయం ఒక డైరీలో రాశాడు. హీరో యొక్క ఆ డైరీ ఈ ఫ్రెండ్ చేతికి ఇప్పుడు వచ్చింది. అతడు కంబోడియాకు వెళ్లడం, అక్కడ ఒక చిన్న బాబుకు వైద్యం చేయడం, ఒక తాత అతనికి మాత్రలు ఇవ్వడం, ఆ మాత్ర ద్వారా
పాస్ట్ టెన్స్ కు వెళ్లి 2 సార్లు హీరోయిన్ ను కాపాడింది. ఆ తర్వాత ఇతనితో మాట్లాడకుండా ఉన్నది, దానికి క్షమించమని కూడా రాశాడు. ఏది ఏమైనా కూడా చనిపోయిన నా ప్రేయసి ఇప్పుడు ప్రాణాలతో ఉంది, అదే నాకు చాలు అని అతడు రాశాడు. ఇదంతా చదువుతూ ఇతడు కన్నీటి పర్యంతం అవుతున్నాడు. మరుక్షణమే ఇతడు హీరోయిన్ ని వెళ్లి మీట్ అయ్యాడు. జరిగిందంతా ఆమెకు చెప్పాడు. ఆమె కూడా హీరో నన్ను వదిలి వెళ్లిపోయాడు అన్న బాధలోనే జీవితాన్ని వెల్లదీస్తోంది. కానీ ఇదంతా తెలిసిన తర్వాత ఆమె వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఇప్పుడు వేరే క్యాన్సర్ తో హీరో చనిపోయాడు కదా, అదంతా తలుచుకుంటూ ఇద్దరు బాధపడుతున్నారు. ఇప్పుడు ఇంకో ట్విస్ట్ పెట్టారు. ఈ టాయ్ ఆ డైరీని మళ్ళీ 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 చదువుతూనే ఉన్నాడు. ఇదంతా చదువుతున్న క్రమంలో అతనికి ఒక విషయం స్ట్రైక్ అయింది. మొత్తంగా చూస్తే ఆ బాటిల్లో 10 మాత్రలు ఉంటాయి, కానీ ఆ డైరీలో పట్టి చూస్తే 9 సార్లు మాత్రమే హీరో పాస్ట్ టెన్స్ కు వెళ్లి వచ్చాడు. దీన్ని బట్టి చూస్తే హీరో ఇంట్లో ఇంకో ఒక మాత్రం ఉండాలి. అంతే, ఈ విషయం తెలియగానే నేరుగా హీరో ఇంటికి వెళ్ళాడు. చాలా చోట్ల ఆ మాత్రను వెతుకుతున్నాడు, కానీ ఎక్కడా దొరకట్లేదు. అప్పుడే పాస్ట్ టెన్స్ లో జరిగిన ఒక విషయం గుర్తుకు వచ్చింది. పాస్ట్ టెన్స్ లో ఇతనితోనే సీడీలో ఏదో రాయమని చెప్పాడు కదా, ఇప్పుడు ఆ సీడీని తీసి చూస్తున్నాడు. ఆ సీడీ మధ్యలోనే మిస్ అయిన టాబ్లెట్ ఉంది. వెంటనే ఆ టాబ్లెట్ తీసి వేసుకున్నాడు. ఆ మాత్ర వేసుకోగానే ఇతడు చిన్న వయసులో ఉన్న అప్పుడు పోలీస్ గా ఉండే కదా ఆ టాయ్ దగ్గరికి వెళ్ళాడు. అతన్ని చూసి చాలా సంతోషపడుతున్నాడు. కానీ ఇతనికి బాగా తెలుసు 20 నిమిషాలు మాత్రమే ఉండగలడని. సీన్ కట్ చేసి హీరోని చూపించారు. అతడు స్మోక్ చేయడానికి సిగరెట్ తీసి నోట్లో పెట్టుకుంటున్నాడు. అప్పుడు ఆ సిగరెట్ ను పట్టుకుని విసిరి పారేశాడు. రే, ఇకపై నువ్వు సిగరెట్ ముట్టుకోవద్దు, నువ్వు సిగరెట్ తాగొద్దురా అని అంటున్నాడు. అప్పుడు హీరోకు కూడా తెలిసిపోయింది ఇతడు ఫ్యూచర్ నుంచి వచ్చాడని. అతడు తన ఫ్రెండే అని తెలుసుకున్నాడు. ఇదిగో చూడరా, నువ్వు ఇలాగే సిగరెట్లు తాగితే ఫ్యూచర్ లో నీకు క్యాన్సర్ వస్తుంది. ఇప్పుడు నేను నిన్ను కాపాడడానికే ఫ్యూచర్ నుంచి వచ్చా అని చెప్పాడు. ఇప్పుడు 20 నిమిషాలు అయిపోయింది. ప్రస్తుతానికి వచ్చి కళ్ళు తెరిచాడు. పాస్ట్ టెన్స్ లో హీరోకు నువ్వు సిగరెట్ తాగొద్దు, సిగరెట్ తాగితే చనిపోతావురా అని చెప్పి వచ్చాడు. ఒకవేళ నువ్వు సిగరెట్ తాగకుంటే క్యాన్సరే రాదు, ప్రాణాలతో ఉంటావని చెప్పాడు. అయితే నా ఫ్రెండ్ ప్రాణాలతోనే ఉండాలన్న ఆశతో అతని ఇంటి తలుపులు తెరుస్తున్నాడు. తలుపు తెరుస్తుంటే సీన్ కట్ చేసి హీరోయిన్ ను చూపించారు. ఆమె పార్క్ లో నడుచుకుంటూ వెళ్తోంది. అప్పుడు సడన్ గా ఒక వ్యక్తి బెలూన్స్ తో ఆమె ముందుకు వచ్చాడు. ఆ బెలూన్స్ ఎగిరిపోయాయి. అప్పుడు హీరో ముఖం కనిపించింది. ఇద్దరు ఒకరినొకరు హత్తుకుంటున్నారు. హ్యాపీ ఎండింగ్ ఇస్తున్నారు. యాక్చువల్ గా హీరోయిన్ చావును హీరో ఆపాడు. ఆ తర్వాత హీరోయిన్ కు దూరం అయ్యాడు. తన కూతురుకు కూడా ఎలాంటి ఆపద లేకుండా ఆమెను పెంచాడు. ఆ తర్వాత సినిమా ఎండింగ్ లో హీరోయిన్ ను కలిశాడు. ఇప్పుడు ఎలా చూసినా కూడా ఒక పాజిటివ్ ఎండింగ్ వచ్చింది. ఇంతటితో ఈ సినిమాను ముగించారు. ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పండి, ఈ సినిమా స్టోరీ ఎలా ఉంది? ఇది మీకు నచ్చిందా లేదా? ఇక సినిమా నచ్చిందని చూసేసి వెళ్ళిపోకుండా ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ కు కూడా షేర్ చేయండి. వారు కూడా చూసి ఆనందిస్తారు. చాలా మంది మన ఛానల్లో సినిమాలు చూస్తున్నారే తప్ప సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ఇలాంటి మంచి సినిమాలు చూడాలంటే కళ్ళ ముందు కదిలే చిత్రాలు ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ తో సబ్స్క్రైబ్ కూడా చేయించండి. మరో మంచి సినిమాతో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.